హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాలెడ్జ్ అవుట్లైన్స్. ఈ వీడియోలో వాట్ ఈస్ ఓవర్ ఫిట్టింగ్, వాట్ ఈస్ అండర్ ఫిట్టింగ్ అనేది చూద్దాం. మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ని ట్రైన్ చేసేటప్పుడు కామన్ గా మనకి ఈ ఓవర్ ఫిట్టింగ్ అండ్ అండర్ ఫిట్టింగ్ అనే ఇష్యూస్ వస్తుంటాయి. సో ఈ రెండు ప్రాబ్లమ్స్ అనేవి మన మోడల్ ట్రైనింగ్ డేటా మీద ఎలా పర్ఫామ్ చేస్తుంది, న్యూ డేటా అంటే టెస్టింగ్ డేటా మీద ఎలా పర్ఫామ్ చేస్తుంది అని చెప్తాయి. సో ఇప్పుడు ఓవర్ ఫిట్టింగ్ అంటే ఏంటి అని క్లియర్ గా చూద్దాం. ఓవర్ ఫిట్టింగ్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే మెషిన్ లెర్నింగ్ మోడల్ ట్రైనింగ్ డేటా నుండి ఎక్కువగా నేర్చుకున్నప్పుడు, ఇంక్లూడింగ్ నాయిస్ అండ్ ఇర్రెలెవెంట్ డేటా. సో ఇది ట్రైనింగ్ డేటా మీద చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది, కానీ అన్సీన్ డేటా మీద చాలా పూర్ గా పర్ఫామ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక ఎగ్జామ్ కోసం ప్రాక్టీస్ క్వశ్చన్స్ ని చదువుతున్నాం. ఇక్కడ మనం కాన్సెప్ట్ ని అర్థం చేసుకోకుండా ఆన్సర్స్ ని గుర్తు పెట్టుకుంటున్నాం. ఎగ్జామ్ లో సేమ్ అవే క్వశ్చన్స్ వస్తే కనుక మనం చాలా బాగా రాస్తాం, కానీ దానికి రిలేటెడ్ కాన్సెప్ట్స్ మీద క్వశ్చన్స్ వస్తే కనుక మనకి అర్థం కాదు. సో ఇక్కడ మనం స్ట్రగుల్ అవుతాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ వచ్చేసి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఓవర్ ఫిట్టింగ్. టూ కాంప్లెక్స్ అంటే పారామీటర్స్ అనేవి ఎక్కువగా ఉండడం లేదా హై డిగ్రీ పాలినామియల్ వాడడం. సో దీని వల్ల మోడల్ ఎవ్రీ స్మాల్ డీటెయిల్ అండ్ వేరియేషన్స్ ని క్యాప్చర్ చేస్తుంది ఇక్కడ ట్రైనింగ్ డేటాలో. నెక్స్ట్ వచ్చేసి ఫిట్స్ ట్రైనింగ్ డేటా పర్ఫెక్ట్లీ. అక్యురసీ ట్రైనింగ్ డేటా మీద ఎక్కువగా ఉంటుంది, బట్ టెస్టింగ్ డేటా మీద చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పూర్ జనరలైజేషన్. న్యూ డేటాని జనరలైజ్ చేయలేదు, ఎందుకంటే మోడల్ ఓవర్లీ సెన్సిటివ్ గా ఉంటుంది ఎగ్జాక్ట్ డేటా పాయింట్స్ అండ్ ప్యాటర్న్స్ మీద. ఇట్ ఈస్ ఫోకస్డ్ ఆన్ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ వచ్చేసి హౌ టు ఓవర్కమ్ ఓవర్ ఫిట్టింగ్. సింప్లిఫై ద మోడల్. సింప్లర్ మోడల్స్ ని యూజ్ చేయాలి విత్ ఫ్యూవర్ పారామీటర్స్. పారామీటర్స్ తక్కువగా ఉండాలి. ఒకవేళ పాలినామియల్ రెగ్రెషన్ కనుక ఉంటే డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ని రెడ్యూస్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి రెడ్యూస్ ఫీచర్స్. ఫీచర్ సెలెక్షన్ అంటే ఓన్లీ ఇంపార్టెంట్ ఫీచర్స్ ని యూజ్ చేయడం వల్ల ఓవర్ ఫిట్టింగ్ అనేది రెడ్యూస్ చేయొచ్చు. నెక్స్ట్ మోర్ ట్రైనింగ్ డేటా. ఎక్కువ డేటా అనేది ప్రొవైడ్ చేయడం వల్ల మోడల్ అనేది ప్యాటర్న్స్ ని తెలుసుకుంటుంది. దీని వల్ల నాయిస్ అనేది కూడా డిక్రీజ్ అవుతుంది. సో మోడల్ అనేది కన్సిస్టెంట్ గా ప్యాటర్న్స్ మీద ఫోకస్ చేస్తుంది. ఫోర్త్ వచ్చేసి డేటా ఆగ్యుమెంటేషన్. సపోజ్ మన దగ్గర లార్జర్ డేటా సెట్ లేదనుకోండి, డేటాని గ్యాదర్ చేయలేకపోతున్నాం అన్నట్లయితే డేటా ఆగ్యుమెంటేషన్ అనేది మన డేటా సెట్ మీద అప్లై చేయొచ్చు. లైక్ ఫ్లిప్పింగ్ ద ఇమేజ్, రొటేటింగ్ ద ఇమేజెస్, రీస్కేలింగ్. ఇంకా చాలా మెథడ్స్ అనేవి ఉన్నాయి, లైక్ రెగ్యులరైజేషన్ టెక్నిక్స్, ఎన్సాంబ్లింగ్ టెక్నిక్స్. నేను నెక్స్ట్ వీడియోస్ లో చెప్తాను. నెక్స్ట్ వాట్ ఈస్ అండర్ ఫిట్టింగ్. అండర్ ఫిట్టింగ్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఆఫ్ ఓవర్ ఫిట్టింగ్ అని అనొచ్చు. ఓవర్ ఫిట్టింగ్ లో మోడల్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ డేటాని క్యాప్చర్ చేసుకోగలుగుతుంది, ఈవెన్ నాయిసీ డేటాని కూడా. కానీ ఇక్కడ ట్రైనింగ్ డేటా సెట్ లో మోడల్ ప్యాటర్న్స్ ని సరిగ్గా రికగ్నైజ్ చేయలేకపోతుంది. సో ఇది ట్రైనింగ్ డేటా మీద కూడా బాగా పర్ఫామ్ చేయడం లేదు. రీజన్స్ ఫర్ అండర్ ఫిట్టింగ్. మెయిన్ గా అయితే డేటా సెట్ చిన్నదిగా ఉండడం వల్ల ఈ ప్రాబ్లం అనేది వస్తుంది, ఎందుకంటే అక్యురేట్ మోడల్ కి సఫిషియెంట్ డేటా అనేది ఉండాలి. సో ఇన్సఫిషియెంట్ డేటా ఉండడం వల్ల మోడల్ అక్యురసీని ఎక్కువగా ఇవ్వలేదు. నెక్స్ట్ వచ్చేసి లో వేరియన్స్ అండ్ హై బయాస్. ఎప్పుడైతే డేటాలో లో వేరియన్స్ అంటే మోడల్ అనేది స్టేబుల్ గా అండ్ లెస్ సెన్సిటివ్ ఉండడం, అండ్ హై బయాస్ అంటే మోడల్ ఎప్పుడైతే హై బయాస్ ఉంటుందో ట్రైనింగ్ డేటా మీద లెస్ అటెన్షన్ చూపిస్తుంది అండ్ ఇట్ విల్ ఓవర్ సింప్లిఫైస్ ది మోడల్. సో దీని వల్ల సిస్టమాటిక్ ఎర్రర్స్ అనేవి ఎక్కువగా వస్తుంటాయి. నెక్స్ట్ ద ట్రైనింగ్ డేటా షుడ్ బి కాంపిటబుల్. అంటే ఇప్పుడు మనం లీనియర్ మోడల్ ని బిల్డ్ చేద్దాం అనుకునే నాన్ లీనియర్ డేటాని ఇవ్వద్దు. నెక్స్ట్ వచ్చేసి హౌ టు అవాయిడ్ అండర్ ఫిట్టింగ్. ఇంక్రీజ్ ద అమౌంట్ ఆఫ్ ట్రైనింగ్ ద మోడల్ రిసీవ్స్. మోడల్ కి సఫిషియెంట్ డేటాతో ట్రైన్ అయ్యేలా చూడాలి ఇన్స్టెడ్ ఆఫ్ ఓవర్లీ ట్రైన్. నెక్స్ట్ వచ్చేసి క్రియేట్ ఎ మోడల్ విచ్ ఈస్ మోర్ కాంప్లెక్స్ మోడల్స్ ని యూస్ చేయాలి సో దట్ ఇట్ కెన్ క్యాప్చర్ ద ప్యాటర్న్స్ ఇన్ ద డేటా బెటర్. సపోజ్ లీనియర్ రిగ్రెషన్ యూస్ చేస్తున్నాం, సో అండర్ ఫిట్ అనేది వచ్చింది. సో ఇప్పుడు పాలినామియల్ రిగ్రెషన్ ఆర్ మోర్ కాంప్లెక్స్ ఆల్గరిథమ్స్ లైక్ డెసిషన్ ట్రీస్, ర్యాండమ్ ఫారెస్ట్ ని యూస్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి అండ్ మోర్ ఫీచర్స్. రెలెవెంట్ ఫీచర్స్ ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. ఒక్కోసారి అండర్ ఫిట్టింగ్ అనేది ఇంపార్టెంట్ ఫీచర్స్ మిస్ అవ్వడం వల్ల కూడా జరుగుతుంది. రెడ్యూస్ రెగ్యులరైజేషన్. ఒకవేళ రెగ్యులరైజేషన్ టెక్నిక్స్ కనుక యూస్ చేస్తే రెగ్యులరైజేషన్ పారామీటర్స్ ని రెడ్యూస్ చేయాలి, ఎందుకంటే రెగ్యులరైజేషన్ యూస్ చేయడం వల్ల మోడల్ అనేది సింపుల్ గా అవుతుంది.
ఫిఫ్త్ వచ్చేసి ఇంక్రీజ్ ట్రైనింగ్ డ్యూరేషన్. సపోజ్ మనం ఒక న్యూరల్ నెట్వర్క్ని ట్రైన్ చేస్తున్నాం. సో నెంబర్ ఆఫ్ ఎపోక్స్ అనేది ఇంక్రీజ్ చేయాలి. సో దట్ మోడల్కి డేటా నుండి నేర్చుకోవడానికి టైం అనేది ఎక్కువగా దొరుకుతుంది. That's all about this video. Thanks for watching. Please do like, comment and subscribe to my channel. Stay tuned for more useful videos.